ఓం శాంతి. మురళీ డేట్ 2/7/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, మీరు డబల్ అహింసక ఆత్మిక సైన్యం. ఏం చేస్తున్నారు? శ్రీమతం అనుసారంగా దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. మనం అందరికీ చెప్పాలి వర్తమాన సమయం ఏ సమయము అని. వర్తమాన సమయము మహాభారత యుద్ధ సమయం. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం కానున్నది. కొత్త ప్రపంచ స్థాపన స్వయంగా భగవంతుడు చేస్తున్నారు అని చెప్పాలి. వినాశనం తర్వాతే జయ జయ ధ్వనులు మ్రోగుతాయి. కానీ మీరు వినాశనం కంటే ముందు అందరికీ బాబా పరిచయం ఎలా లభించాలి అన్న సలహాలు ఇచ్చి పుచ్చుకోండి. అందరూ బాబాని తెలుసుకోవాలి. వినాశనం కంటే ముందు అది ఎలా జరుగుద్ది అని ఆలోచించండి. బాబా విశ్వ అధికారులుగా చేయటానికి చదువు చదివిస్తున్నారు. బాబా అంటున్నారు, నేను వచ్చిందే దీనికోసం, అందర్నీ విశ్వ అధికారిగా చేయటానికి. బాబా సమయం తీసి మనల్ని తయారు చేయటానికి వస్తే మాకు సమయం లేదు అని చెప్పచ్చా? శ్రీమతం అనుసారంగా మన తనువు, మనస్సు, ధనాన్ని భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవలో ఉపయోగించాలి. పరస్పరం చాలా మధురాతి మధురమైన జ్ఞాన మాటలు వినాలి, వినిపించాలి. బాబా ఇచ్చిన ఈ ఆదేశం ఎప్పుడూ గుర్తుండాలి. చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చూడకండి. కానీ బాబా ఇంకొకటేం చెప్పారు? చెడు ఆలోచించకండి. కామ వికారం యొక్క అంశమేంటి? హద్దు కోరికలు. కోరిక అనేది వస్తువులపైన ఉంటుంది, వ్యక్తుల ద్వారా హద్దు ప్రాప్తులపైన ఉంటుంది, సంబంధాలను నిభాయించటంలో ఉంటుంది. సేవా భావనలో కూడా హద్దు కోరికలుంటాయి. ఎవరైనా వ్యక్తి లేక ఏదైనా వస్తువు పట్ల విశేష ఆకర్షణ కలిగి ఉండటం, దాన్నేమంటారు? కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు. ఇది కూడా కామ వికారం యొక్క అంశమే. ఎప్పుడైతే ఈ సూక్ష్మమైనటువంటి అంశాలను కూడా మనం తొలగించుకుంటామో అప్పుడే కామజీత్ జగజ్జీతులుగా కాగలుగుతాము. హృదయపూర్వక అనుభూతుల ద్వారా మనోభిరాముడైన బాబా యొక్క ఆశీర్వాదాలకు అధికారిగా కండి. ఎవరం మనందరం? కోరికలను జయించి జగజ్జీతైన ఆత్మలం మనమందరం. కాబట్టి ఎటువంటి కోరిక ఉంచుకోకూడదు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు డబల్ అహింసక ఆత్మిక సైన్యం. మీరు శ్రీమతం అనుసారంగా మీ దైవీ రాజధానిని స్థాపన చెయ్యాలి. ప్రశ్న: ఆత్మిక సేవాదారి పిల్లలైన మీరు ఏ విషయం గురించి అందరినీ హెచ్చరిస్తారు? జవాబు: మీరందరికీ ఇదే ఆ మహాభారత యుద్ధ సమయం. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం కానున్నది. బాబా నూతన ప్రపంచాన్ని స్థాపన చేయిస్తున్నారు.
వినాశనం తర్వాత జై జై ధ్వనులు మ్రోగుతాయి అని అందరికీ తెలియచెయ్యాలి. మీరు పరస్పరం కలుసుకొని వినాశనానికి ముందే అందరికీ బాబా పరిచయం ఎలా లభించాలి అని సలహాలు ఇచ్చి పుచ్చుకోవాలి. పాట: మీరు నిద్రపోయి రాత్రిని పోగొట్టుకున్నారు, అనుభవిస్తూ పగలంతా గడిపేశారు. సంపాదించుకునే సమయం సంగమ సమయమే. ఓం శాంతి. బాబా అర్థం చేయిస్తున్నాడు, భగవంతుడు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారిని అత్యంత ఉన్నతమైన కమాండర్ ఇన్ చీఫ్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే మీరు సైన్యం కదా. మీ సుప్రీం కమాండర్ ఎవరు? 2 సైన్యాలున్నాయని కూడా మీకు తెలుసు. అది భౌతిక సైన్యం, మీది ఆత్మిక సైన్యం. వారు హద్దు, మీరు బేహద్దు. మీలో కమాండర్లు కూడా ఉన్నారు, జనరల్స్ కూడా ఉన్నారు, లెఫ్టినెంట్స్ కూడా ఉన్నారు. మనం శ్రీమతం అనుసారంగా రాజధానిని స్థాపన చేస్తున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. యుద్ధం మొదలైన వాటి మాటే లేదు. మనం శ్రీమతం అనుసారంగా పూర్తి విశ్వంపై మళ్ళీ మన దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. కల్ప కల్పం ఈ పాత్ర అభినయిస్తూ ఉంటాము. ఇవన్నీ అనంతమైన విషయాలు. ఆ యుద్ధాలలో ఈ విషయాలుండవు. బాబా సర్వశ్రేష్టమైన వారు. వారిని ఇంద్రజాలికుడు, రత్నాకరుడు, జ్ఞాన సాగరులు అని కూడా అంటారు. బాబా మహిమ అపారమైనది. మీరు బుద్ధిలో కేవలం బాబాని స్మృతి చెయ్యాలి. మాయా స్మృతిని మరిపింప చేస్తుంది. మీరు డబల్ అహింసక ఆత్మిక సైన్యం. రాజ్య స్థాపన ఎలా చెయ్యాలి అని మీలో ఆలోచన నడుస్తుంది. డ్రామా తప్పకుండా చేయిస్తుంది. పురుషార్థమైతే తప్పకుండా చెయ్యవలసి వస్తుంది కదా. ఎవరైతే మంచి మంచి పిల్లలున్నారో వారు పరస్పరం సలహాలు ఇచ్చి పుచ్చుకోవాలి. మాయతో మీ యుద్ధం అంతమం వరకు నడుస్తూనే ఉంటుంది. మహాభారత యుద్ధం తప్పకుండా జరగాలి అని కూడా మీకు తెలుసు. లేకపోతే పాత ప్రపంచ వినాశనం ఎలా జరగాలి? బాబా మనకు శ్రీమతాన్నిస్తున్నారు. పిల్లలైన మనం మళ్ళీ మన రాజ్యాన్ని స్థాపన చెయ్యాలి. ఈ పాత ప్రపంచం వినాశనమయ్యి మళ్ళీ భారతదేశంలో జై జై ధ్వనులు వినిపించాలి. దీనికి మీరు నిమిత్తంగా అయ్యారు. కావున పరస్పరం కలుసుకొని మనం సర్వీస్ ఎలా చెయ్యాలి, ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనం కానున్నది అని అందరికీ సందేశాన్ని ఎలా ఇవ్వాలి అని ఆలోచించాలి. బాబా నూతన ప్రపంచ స్థాపన చేస్తున్నారు. లౌకిక తండ్రి కూడా కొత్త ఇంటిని కట్టించినప్పుడు పిల్లలకు చాలా సంతోషం అనిపిస్తుంది. అది హద్దు. ఇది పూర్తి విశ్వం గురించి విషయం. నూతన ప్రపంచాన్ని సత్యుగమని, పాత ప్రపంచాన్ని కలియుగము అని అంటారు. ఇప్పుడు మీరు పాత ప్రపంచంలో ఉన్నారు కనుక బాబా ఎప్పుడు ఎలా వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారో తెలియాలి. మీకు కూడా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా తెలుసు.
అతి పెద్దవారు బాబా, వారి తర్వాత మహారథులు, తర్వాత గుర్రపు సవారి, తర్వాత కాలినడక వారు ఉంటారు. కమాండరు, కెప్టెను ఇవన్నీ కేవలం ఉదాహరణగా తెలియచేస్తారు. కావున అందరికీ బాబా పరిచయం ఎలా ఇవ్వాలి అని పిల్లలు పరస్పరం కలుసుకొని మాట్లాడుకోండి. ఇది ఆత్మిక సేవ. బాబా నూతన ప్రపంచాన్ని స్థాపన చెయ్యటానికి వచ్చి ఉన్నారు అని మన సోదరీ సోదరులను ఎలా హెచ్చరించాలి? పాత ప్రపంచ వినాశనం కూడా ఎదురుగా నుంచొని ఉంది. ఇది అదే మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో మనుష్యులకు తెలియను కూడా తెలియదు. ఇప్పుడు మనం సంగమ యుగంలో పురుషోత్తములుగా అవుతున్నామని మీరు అనుభవం చేస్తున్నారు. ఇప్పుడు పురుషోత్తములుగా చేసేందుకు బాబా వచ్చి ఉన్నారు. ఇందులో యుద్ధము మొదలైన వాటి మాటే లేదు. బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లల్లారా, పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనమైన వారు ఉండరు. పావన ప్రపంచంలో ఒక్కరు కూడా పతితులుండరు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు అన్ని చిత్రాల సారం అర్థం చేయించబడుతుంది. భక్తి మార్గంలో మనుష్యులు జప తపాలు, దాన పుణ్యాలు మొదలైనవి ఏం చేస్తారో వాటి ద్వారా అల్పకాలికం మాత్రమే. అది కూడా కాకిరెట్టకు సమానమైన సుఖం ప్రాప్తవుతుంది. కాని ఇక్కడకు వచ్చి అర్థం చేసుకున్నప్పుడే ఈ విషయాలు బుద్ధిలో నిలుస్తాయి. ఇది భక్తి రాజ్యం. జ్ఞానం కొద్దిగా కూడా లేదు. పతిత ప్రపంచంలో ఎలాగైతే ఒక్కరు కూడా పావనమైన వారు ఉండరో అలా జ్ఞానం కూడా ఒక్కరిలో తప్ప మరి ఎవరిలోనూ లేదు. వేదశాస్త్రాలన్నీ భక్తి మార్గంలోనివి. మెట్లు దిగనే దిగాలి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇందులో సైన్యం నెంబర్ వారుగా ఉన్నారు. అందులో కమాండర్, కెప్టెన్, జనరల్ మొదలైన వారు ముఖ్యమైన వారు. వీరంతా పరస్పరం కలిసి బాబా సందేశాన్ని ఎలా ఇవ్వాలి అని ఆలోచించుకోండి. సందేశకులు లేక గురువు ఒక్కరే అని పిల్లలకు అర్థం చేయించబడింది. మిగిలినవన్నీ భక్తి మార్గంలోనివి. మీరు మాత్రమే సంగమయుగ వాసులు. ముఖ్య లక్ష్యమైన ఈ లక్ష్మీనారాయణల చిత్రం చాలా ఖచ్చితంగా ఉంది. భక్తి మార్గంలో సత్యనారాయణ కథ, తీజరి కథ, అమర కథను వినిపిస్తారు. ఇప్పుడు బాబా మీకు సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. భక్తి మార్గంలోని గడిచిపోయిన విషయము చేసి వెళ్ళిపోయిన వారి మందిరాలు తర్వాత నిర్మిస్తారు. ఇప్పుడు శివ్ బాబా మిమ్మల్ని చదివిస్తున్నారు. తర్వాత భక్తి మార్గంలో స్మృతి చిహ్నాలు తయారు చేస్తారు. సత్యుగంలో శివుని చిత్రం కానీ, లక్ష్మీనారాయణల చిత్రం మొదలైన వారి చిత్రాలు ఏవీ ఉండవు. జ్ఞానం పూర్తిగా వేరు, భక్తి వేరు. ఇది కూడా మీకు తెలుసు. అందుకే చెడు వినకండి, చెడు మాట్లాడకండి అని బాబా చెప్తారు. ఇప్పుడు నూతన ప్రపంచ స్థాపన అవుతుందని
పిల్లలకు చాలా సంతోషంగా ఉంది. సుఖధామ స్థాపన కోసం బాబా మనకు మళ్ళీ ఆదేశాలిస్తున్నారు. అందులో కూడా నెంబర్ 1 ఆదేశం పావనంగా అవ్వండి. అందరూ పతితులే కదా, కావున మంచి పిల్లలైన వారంతా పరస్పరం కలుసుకొని సర్వీస్ ఎలా పెంచాలో చర్చించుకోవాలి. పేదవారికి సందేశం ఎలా ఇవ్వాలి అని చర్చించుకోవాలి. తండ్రి కల్పకృతం వలె వచ్చి స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. రాజధాని తప్పకుండా స్థాపన అవ్వాలి. ఇలా అర్థం చేయిస్తే తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఎవరైతే దేవీ దేవత ధర్మానికి చెందిన వారు కారో వారు అర్థం చేసుకోరు. వినాశన కాలే ఈశ్వరుడు పట్ల విపరీత బుద్ధి కదా. ఈశ్వరుడు మన యజమాని కనుక మనం వికారాలలోకి వెళ్ళకూడదు, పోట్లాడుకోకూడదు అని పిల్లలైన మీకు తెలుసు. మన బ్రాహ్మణ ధర్మం అత్యంత శ్రేష్టమైనది. వారు శూద్ర ధర్మానికి చెందినవారు, మీరు బ్రాహ్మణ ధర్మం వారు. మీరు సిక్క వాళ్ళు కాళ్ళు. సిక్కపై సర్వశ్రేష్టమైన నిరాకార భగవంతుడు. వారిని ఈ కళ్ళతో చూడలేము కనుక విరాట రూపంలో బ్రాహ్మణులను శివ్ బాబాను చూపించరు. కేవలం దేవత, క్షత్రి, వైశ్య, శూద్రులను చూపిస్తారు. ఎవరైతే దేవతలుగా అవుతారో వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకొని క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. విరాట రూపం అర్థమేమిటో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కనుక సరైన చిత్రాన్ని తయారు చేయించాలి. శివ్ బాబాని కూడా చూపించారు, బ్రాహ్మణులను కూడా చూపించారు. మీరిప్పుడు అందరికీ స్వయాన్ని ఆత్మగా భావించి ఈ బాబాని స్మృతి చెయ్యమని సందేశం ఇవ్వాలి. మీ కర్తవ్యం సందేశం ఇవ్వటం. ఎలాగైతే బాబా మహిమ అపరమపారమైనదో అలా భారతదేశ మహిమ కూడా అపరమపారమైనది. ఇది కూడా 7 రోజులు ఎవరైనా వింటేనే బుద్ధిలో కూర్చుంటుంది. తీరిక లేదు అని అంటారు. అరే అర్ధకల్పం మీరు భగవంతుణ్ణి పిలుస్తూ వచ్చారు. వారిప్పుడు వాస్తవంగా వచ్చి ఉన్నారు. చివరిలో భగవంతుడు రానే రావాలి. ఇది కూడా మీరు బ్రాహ్మణులే. నెంబర్ వారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకున్నారు. చదువు ప్రారంభం చేసిన వెంటనే నిశ్చయమైపోతుంది. ఎవరినైతే మనం పిలుస్తూ వచ్చామో ఆ ప్రియుడు వచ్చారు. తప్పకుండా ఏదో ఒక శరీరంలో వచ్చి ఉంటారు. వారిని తమ సొంత శరీరం లేదు. బాబా చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలైన మీకు సృష్టి చక్ర జ్ఞానం, రచయిత రచనల జ్ఞానం ఇస్తాను. ఇది ఇంకా ఎవరికీ తెలియదు. ఇది చదువు చాలా సహజం చేసి అర్థం చేయిస్తాను. నేను మిమ్మల్ని చాలా ధనవంతులుగా చేస్తాను. కల్పకల్పం మీ వంటి పవిత్రులు సుఖాన్ని అనుభవించేవారు ఎవరూ ఉండరు.
పిల్లలైన మీరు ఈ సమయంలో అందరికీ జ్ఞాన దానం చేస్తారు. బాబా మీకు రత్నాల దానం చేస్తారు. మీరు ఇతరులకు దానం చేస్తారు. భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. మీరు మీ తనువు, మనస్సు, ధనములతో శ్రీమతమనుసారంగా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. అవి ఎంత శ్రేష్టమైన కార్యం. మీరు గుప్త సైనికులు. మనం విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటున్నామని, శ్రీమతం ద్వారా శ్రేష్టంగా అవుతున్నామని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, సదా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. కృష్ణుడు ఇలా చెప్పలేడు. అతను రాజకుమారుడు. మీరు రాజకుమారులుగా అవుతారు కదా. సత్యత్రేతాయుగాలలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉంటుంది. అపవిత్ర రాజులు పవిత్ర రాజు రాణులైన లక్ష్మీనారాయణలను పూజిస్తారు. పవిత్ర ప్రవృత్తి మార్గం వారి రాజ్యం నడుస్తుంది. తర్వాత అపవిత్ర ప్రవృత్తి మార్గమైపోతుంది. అది అర్థం. ఇది అర్థం కదా. పగలు రాత్రి లక్షల సంవత్సరాలైతే అర్థం చేసుకునే సాధ్యం కాదు. వాస్తవంగా లక్షల సంవత్సరాలు అయినట్లయితే దేవతా ధర్మం వారైన హిందువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండాలి. లెక్కలేనంత మంది అయిపోవాలి. ఇప్పుడైతే లెక్క పెడతారు కదా. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. మృత్యువు ఎదురుగా నుంచని ఉంది. ఇది అదే మహాభారత యుద్ధం. కనుక సర్వస్వము కలుసుకొని సర్వీసు ప్రణాళికను తయారు చెయ్యాలి. సర్వీస్ చేస్తూ కూడా ఉంటారు. నూతన చిత్రాలు వెలువడుతూ ఉంటాయి. ప్రదర్శనలు కూడా చేస్తారు. మంచిది. మరి ఇంకా ఏం చెయ్యాలి? మంచి ఆత్మిక మ్యూజియాన్ని తెరవండి. అందరూ చూసి వెళ్లి ఇతరులకు కూడా వినిపిస్తారు. పేదవారు కానీ షావుకార్లు కానీ ధర్మం చేసేందుకు కొద్దిగా ధనం తీసి పెడతారు కదా. ధనవంతులు ఎక్కువగా తీస్తారు. ఇక్కడ కూడా అలాగే. కొందరు 1000 రూపాయలు తీస్తే మరొకరు కొంచెం తక్కువ తీస్తారు. కొందరు 2 రూపాయలు కూడా పంపుతారు. 1 రూపాయితో 1 ఇటుకను తీసుకోండి అని పంపిస్తారు. 1 రూపాయిని 21 జన్మల కోసం జమ చేసుకోవటం ఇది గుప్తం. పేదవారి 1 రూపాయి ధనవంతుల 1000 రూపాయలు సమానమైపోతాయి. పేదవారి వద్ద ఉండేదే కొద్దిగా. కనుక ఏం చేస్తారు? లెక్క కదా. వ్యాపారస్తులు ధర్మం కోసం కొంత కేటాయిస్తారు. ఇప్పుడేం చెయ్యాలి? బాబాకి సహయోగిగా కావాలి. బాబా అందుకు ప్రతిఫలంగా 21 జన్మల కోసం ఇస్తారు. బాబా వచ్చి పేదవారికి సహయోగం చేస్తారు. అప్పుడిక ప్రపంచమే ఉండదు. అంతా మట్టిలో కలిసిపోతుంది. కల్పకృతం వలె స్థాపన తప్పకుండా అవ్వాలి అని మీకు తెలుసు. నిరాకార బాబా చెప్తున్నారు, పిల్లల్లారా
దేహ ధర్మాలన్నింటినీ త్యజించండి. ఒక్క బాబాని స్మృతి చెయ్యండి. ఈ బ్రహ్మ కూడా రచనే కదా. బ్రహ్మ ఎవరి కొడుకు? అతడిని ఎవరు సృష్టించారు? బ్రహ్మ, విష్ణు, శంకర్లను ఎలా సృష్టిస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. బాబా వచ్చి సత్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మ కూడా తప్పకుండా మనుష్య సృష్టిలోనే ఉంటారు. బ్రహ్మ వంశావళి అని గాయనం చెయ్యబడింది. భగవంతుడు మనుష్య సృష్టిని ఎలా రచిస్తారో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మైతే ఇక్కడ ఉండాలి కదా. బాబా చెప్తున్నారు, నేను ఎవరిలో ప్రవేశించానో ఇతను పూర్తి 84 జన్మలు తీసుకున్నాడు. ఇది అతని అంతిమ జన్మ. బ్రహ్మ సృష్టికర్త కాదు, నిరాకారుడు ఒక్కరే సృష్టికర్త. ఆత్మలు కూడా నిరాకారమే. ఆత్మలు అనాది. ఆత్మలను ఎవరూ సృష్టించలేదు. మరి బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చారు? బాబా చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశించి పేరు మార్చాను. బ్రాహ్మణులైన మీ పేర్లు కూడా మార్చేశాను. మీరు రాజ ఋషులు. ప్రారంభంలో ఇంటి నుండి బాబా వద్దకు వచ్చారు. బ్రహ్మ తోడుగా ఉంటూ వచ్చారు కనుక పేర్లు మార్చాము. తర్వాత వారిని మాయ తినేయటం చూసి మాలను తయారు చేయటం, పేరు పెట్టటము మానేశాము. ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మోసముంది. పాలల్లో కూడా మోసమే. సత్యమైన వస్తువులు దొరకనే దొరకవు. బాబా విషయంలో కూడా మోసమే. స్వయమే భగవంతుడము అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆత్మ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో పిల్లలైన మీకు తెలుసు. మీలో కూడా నెంబర్ వారు పురుషార్థమనుసారంగా ఉన్నారు. ఎవరు ఎలా చదువుకుంటారో, ఎలా చదివిస్తారో, ఏ పదవిని పొందుతారో అంతా బాబాకి తెలుసు. మనం బాబా ద్వారా విశ్వ కిరీటధారి యువరాజులుగా అవుతున్నామని నిశ్చయమున్నది. మరి అటువంటి పురుషార్థం చేసి చూపించాలి. మనం యువరాజులుగా అవ్వాలి. 84 జన్మల చక్రంలో తిరిగి వచ్చాము. మళ్ళీ అలా తయారవుతున్నాము. ఇది నరకం. ఇందులో ఏ సారము లేదు. మళ్ళీ బాబా వచ్చి బండారాన్ని నింపి అన్ని దుఃఖాలను దూరం చేస్తారు. మీరు ఇక్కడకు ఖజానా నింపుకునేందుకు వచ్చారు కదా అని మీరు అందరినీ అడగండి. అమరపురిలోకి కాలుడు రారు. ఖజానా నింపి దుఃఖాలను దూరం చేసేందుకు బాబా వచ్చారు. అది అమరలోకము, ఇది మృత్యులోకం. ఇటువంటి మధురమైన మాటలను వినాలి, ఇతరులకు వినిపించాలి. వ్యర్థ మాటలను వినకూడదు, వినిపించకూడదు. అచ్చా, మధురాతి మధురమైన అల్లారి ముద్దు పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు,
గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారము. మొదటి పాయింట్, బాబా విశ్వ అధికారులుగా చేసే చదువును చదివించటానికి వచ్చారు. కనుక మాకు తీరిక లేదు అని ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీమతమనుసారంగా తనువు, మనస్సు, ధనములను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవలో ఉపయోగించాలి. రెండో పాయింట్, పరస్పరం చాలా మధురమైన జ్ఞాన మాటలను వినాలి, వినిపించాలి. బాబా ఇచ్చిన ఈ ఆదేశం సదా గుర్తుండాలి. చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చెయ్యకండి, చెడు ఆలోచించకండి. వరదానం, హద్దులోని సర్వ కోరికలపై విజయం ప్రాప్తి చేసుకునే కామజీత్ జగజ్జీత్ భవ. కామ వికారం యొక్క అంశం అన్ని హద్దు కోరికలు. కామన అనేది వస్తువులపైన, వ్యక్తుల ద్వారా హద్దు ప్రాప్తులపైన, సంబంధాలను నిభాయించటంలో, సేవా భావనలో కూడా హద్దు కోరికలు ఉంటున్నాయి. ఎవరైనా వ్యక్తి లేక ఏదైనా వస్తువు పట్ల విశేషమైన ఆకర్షణ కలిగి ఉండటం, కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని అనటం కూడా కామ వికారం యొక్క అంశమే. ఎప్పుడైతే ఈ సూక్ష్మ అంశం కూడా సమాప్తమైపోతుందో అప్పుడు వారిని కామజీతులు, జగజ్జీతులు అని అంటారు. స్లోగన్, హృదయం యొక్క అనుభూతి ద్వారా మనోభిరాముడైన తండ్రి యొక్క ఆశీర్వాదాలకు అధికారులుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. మనస్సు ఏదైతే స్వయం ఒక సూక్ష్మ శక్తిగా ఉందో అది కంట్రోల్లో ఉండాలి. అనగా అది ఆజ్ఞ అనుసారంగా పని చెయ్యాలి. అప్పుడు పాస్ వితానర్గా లేక రాజ్య అధికారిగా అవుతారు. సంకల్ప శక్తిని జమ చేసుకునేందుకు ఏది ఆలోచిస్తారో అదే చెయ్యండి. స్టాప్ అని అనంగానే సంకల్పాలు స్టాప్ అయిపోవాలి. సేవ చెయ్యాలి అనుకుంటూనే సేవలో నిమగ్నమైపోవాలి. పరంధామం గురించి ఆలోచిస్తే పరంధామానికి చేరుకోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ శక్తిని పెంచుకోండి. ఓం శాంతి.